ఇన్వెస్ట్మెంట్ పేరుతో విచ్చలవిడి మోసం, డబ్బు ఆశ చూపించి జనాలను బోల్తా కొట్టించిన ఓ ఫకీర్ రాజా వ్యూహం. డబ్బు డబుల్ చేసి ఇస్తానంటే జనం కాదంటారా? ట్రిబుల్ చేసి ఇస్తానంటే బుట్టలో పడకుండా ఉంటారా? ఇలాంటి విచిత్రమైన ఆలోచనలతో జనాల్ని వెర్రోళ్ళని చేసి 3 వారాల్లో 30 కోట్లు కొట్టేశాడు ఓ తెలివైన వ్యాపారి. ఇలాంటి న్యూస్ మనకెందుకు దొరకదే? ఆమండి, ఇంద మారి యోసన చేస్తే ఫుల్ టీఆర్పీలే. అతనెవరో, అతని గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ మాటల్లోనే విందాం రండి. అతని పేరేంటండి? అతని పేరు తలుపులండి. తలుపులనే పేరు పెట్టుకొని అందరి ఇంటికి తలుపులు లేకుండా కన్నాలేశాడు దొంగ సచ్చినోడు. రే తలుపులు, నువ్వు నా కంట పడాలి, తోలు తీసేస్తా నాయాలా, రాను బయటికి రా. రే తలుపులు, మా డబ్బులు తినేసి మమ్మల్ని మోసం చేస్తారా? నువ్వు దొరికితే నీ కాళ్ళు చేతులు ఎరగొట్టి పొయ్యిలో పెట్టేస్తాను రే. తలుపులు 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 రా. చిలక జోస్యం చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. తలుపులు 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 చిలక జోస్యం చెబుతాను, నా పొంత చెబుతాను. తలుపుల్ని 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 అడక్కపోయినా చెబుతాను, చిలక దోషం చెబుతానమ్మా, చిలక దోషం చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, అన్నీ చెబుతానమ్మా. ఆగండి, జ్యోతిష్యం చెప్పాను, ఇక్కడే ఉన్నారు, జ్యోతిష్యం చెప్పించుకుందాం రండి. రండి 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 రండి. ఏమయ్యా ఏమయ్యా ఏమయ్యో, చెప్పమ్మా. జాతకం చెప్తావా? అందుకే కదమ్మా ఉండేది. నీ చిలకన్ని కరెక్ట్ గా చెప్తుందా? డౌటే లేదు, పర్ఫెక్ట్ గా చెప్తుంది. అయితే మా డబ్బులు కాజేసిన ఆ తలుపులు గాడు ఇప్పుడు ఎక్కడున్నాడో మాకు చెప్పు. చంపేస్తావా ఏంటి తల్లి, చెప్పు దాగు. అమ్మా చిలక, అమ్మ ఏదో కోరుతోంది, బయటకొచ్చి చెప్పమ్మా. ఆ తలుపులనే తలక మాసిన ఎదవా ఎక్కడున్నాడో కాస్త ఆలోచించి చెప్పు తల్లి. దమ్మదా అమ్మాయికరు మాడా, నేను తలుపులని చెప్పాబెట్టే. నేను కాదు, నేను కాదు. ఈ తలుపు లేడనే. తలుపులు మమ్మల్ని ముంచేస్తావు కదరా. దొరికితే కొక్కరి కొట్టాడు కొట్టేవాళ్ళరా సారా. భార్య ఆ జనాలేంటి, ఆ కొట్టడం ఏంటి, అసలు ఈ అవతారం ఏంటి, నీ మధ్యలో ఆ ఎర్ర చెడ్డీ ఏంటి? ఏమైందిరా?
ఏం జరిగిందో చెప్పు. శటకోపం బాసు. శట గోపమా అంటే? నాకొకటి శటకోపం పెట్టింది బాసు. అర్థమయ్యేలా చెప్పరా. డబ్బు లేకపోతే పిల్లనివ్వరని మన లాఠీ టోపీ ఎగతాలు చేస్తాను. ఎగతాళి చేస్తే జనాల్ని మోసం చేసి డబ్బులు దొబ్బేస్తావా? నాకంత సీన్ ఎక్కడొద్దు బాసు. నేనే మోసపోయాను. ఏంటి? డబ్బులు దొబ్బేసింది నేను కాదు బాసు. మరి దొంగవర్రా? గంగా దొంగ. గంగవర్రా? నా పాలిట రాక్షసి బాసు. రాక్షసి. వసే గంగా. డబ్బులుంటే గాని పిల్లనివ్వరన్న ఆలోచనలో పడ్డ నేను డబ్బు సంపాదించాలన్న ఆశతో రెస్టారెంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే నాకు గంగ పరిచయం అయింది. సార్ ప్లీజ్ పోమా పోమా సార్, ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. పోమా, నాకు తెలియలేదు అనుకున్నావు ఏంటి? సార్ మీ డబ్బులకి నేను గ్యారంటీ సార్. ఏంటి 3 వారాల్లో నా డబ్బులు 3 చేస్తావా? పోమా పో. సార్ 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 ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? 3 వారాల్లో డబ్బులు త్రిబులు చేస్తారా? ఎలా చేస్తారు? ఓ మొత్తం వినేశారా? వినడమే కాదు, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ యు నో. నీకంత సీన్ లేదు కానీ వెళ్ళి పల్లీలు అమ్ముకో. ఏంటి? పళ్ళీలు అమ్ముకోవాలా? వాట్ నాన్ సెన్స్ యు టాకింగ్ నౌ. హూ ఐ ఆమ్? అయితే వెళ్ళి ₹1 తీసుకురా. ₹1? నేను తెలివైన వాడిని అన్నాను కానీ డబ్బున్న వాడిని అని అనలేదు కదా. అయితే మూసుకుని పో. ఓ ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్. ఒక్కసారి మీ స్కీమ్ ఏంటో చెప్తారా? 1 కోటికి తక్కువ కాకుండా 10 కోట్లకి ఎక్కువ కాకుండా మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే 3 వారాలు వాటిని 3 చేసి ఇస్తాం. వాట్? కోటికి 3 కోట్ల? ఎస్. లక్షలైతే ఒప్పుకోరా? చెప్పానా నీకంత సీన్ లేదని? ప్లీజ్ ఒక్క నిమిషం కూర్చోండి. నేను ₹1 ఇన్వెస్ట్ చేస్తాను. ఆర్ యు ష్యూర్? ఆఫ్ కోర్స్. బట్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటో అవి? అది ఎలా సాధ్యమవుతుంది? మీకు ఎవరిస్తారు ప్రాఫిట్స్? సీక్రెట్ అదే కదా. కానీ ఎవరితో చెప్పును అంటే నీకు చెప్తాను. ప్రామిస్, ఎవరితో చెప్పను. అదేంటంటే అంబానీ, టాటా, బిర్లా, బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళందరూ చేసే పని ఇది. నిజమా? ఫారిన్ లో ఒక కంపెనీ ఆ డబ్బుని 4 టైమ్స్ చేసిస్తుంది. అలా మేమిక్కడ 3 టైమ్స్ అని చెప్పి ఒక వాటా మా కంపెనీకి ప్రాఫిట్ గా పెట్టుకుంటాం. అబ్బబ్బబ్బబ్బా, నాకు ఆ ప్రాఫిట్ వాళ్ళ అడ్రస్ ఇవ్వవా? అంత సీన్ లేదు. అది ఓన్లీ 100 కోట్లు ఇస్తేనే ఇన్వెస్ట్ చేస్తారు. ఈ చిన్న చితక వాటికి ఒప్పుకోరు. ఓ ఐ సీ. నువ్వు నిజంగా ₹1 తేగలవా? నేను యా నుంచి తెస్తా? తెగలను, తప్పకుండా తెగలను. ఓకే, అయితే డబ్బు డ్రా చేసుకొని రోడ్ నెంబర్ 12 లో ఉన్న మా శటగోపం ఆఫీస్ కి తీసుకుని రా. ఓకే. మర్చిపోకు, ఎల్లుండే లాస్ట్ డేట్. శటకోపురం చిట్ ఫండ్స్. అయినా ₹1 ఎలా తేవాలప్పా? అంత డబ్బు తెస్తానని ఎలా ఒప్పుకున్నావురా? కర్మగాలు ఒప్పుకున్నాను గురువా. మరి అడ్జస్ట్ చేసావా? దరిద్రానికి దరిద్రుడు తోడైనట్టు నా ఆలోచనకు ఆ రోజు అన్ని వర్కౌట్ అయ్యాయి. 21 రోజుల క్రితం నిన్ను డబ్బులు కావాలని అడిగాను, గుర్తుందా? అవును, అదేదో ఇన్వెస్ట్మెంట్ అదాం. అది ఇదేనా? అదే. కానీ నేను ఇవ్వలేదుగా. బాబా ఇచ్చాడుగా. ఎలారా? అలా డ్రైవింగ్ సీట్ లో నువ్వు కూర్చున్నావేంట్రా? నాకు ఎస్పీ అవ్వాలనుంది. మధ్యలోనే పైకి తీసుకెళ్తావా? నువ్వు ఒప్పుకుంటే నిజంగానే పైకి తీసుకెళ్తా బాబాయ్. నాకు ₹1 కావాలి బాబాయ్. భూటాన్ లాటరీ టికెట్ కొనుక్కోరా. ఎటకారం కాదు బాబాయ్. నువ్వు అంటే బటన్స్ కూడా బంగారంతో చేయిస్తా. ఏంట్రా నీ కాన్ఫిడెన్స్? 3 వారాల్లో అంటే 21 రోజుల్లో డబల్ చేయిస్తాను. బిల్ గేట్స్, అంబానీ, టాటా, బిర్లా అందరూ ఎలా కోటీశ్వరులు అయ్యారో
ఆ స్కీము నా చేతికి దొరికింది. బిస్కెట్ లేకు. నిజాలు ఎప్పుడు బిస్కెట్ లాగానే ఉంటాయి బాబాయ్. టెంప్టింగ్ గానే ఉంది గాని నిజం చెప్పాలంటే నీ మీద నమ్మకం లేదురా. ఇలాగే నమ్మను అని ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకునే స్టేజ్కి వస్తారు. అక్కడ మా బాస్ మాత్రం అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేస్తున్నారు బాబాయ్. ఏంటి పాండుగాడు కూడా పెడుతున్నాడా? మరి ఇలాంటి అవకాశం వస్తే వదిలేసుకుంటారా? మరి నాతో చెప్పలేదేంట్రా? నన్ను కూడా చెప్పొద్దన్నారు బాబాయ్. ఏ తెలిస్తే బాబాయ్ కోటీశ్వరుడు అవుతాడు. ఇప్పుడే అతను లెక్క చేయట్లేదు, అప్పుడు అసలు కన్నెత్తి కూడా చూడ్డని. ఓ కుళ్ళా? రేయ్ నాకు డబుల్ కుళ్ళురా. ఇంట్లో డబ్బు లేకపోయినా ఇల్లుందరా. తాకట్టు పెట్టడానికి షాప్ ఉంది బాబాయ్. అవును. అరే పాండు, నీకంటే డబ్బులు సంపాదించి చూపిస్తారా? అరే ఈ విషయం చచ్చిన పాండుగాడికి చెప్పొద్దురా. పిన్నికి కూడా చెప్పను బాబాయ్. నువ్వు అప్పుడప్పుడు అందంగా కనపడతావు రోయ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏమి నగలు, ఏమి బంగారు. దగ్గర 20-30 లక్షలు ఉంటాయనుకుంటా. దేని గురించిరా? అదే పక్కింటి ఆవిడేసుకున్న కాసుల పేరు గురించి మాట్లాడుతున్నా. నువ్వు ఉన్నావెందుకు? ఏం చేయనురా, మీ బాబాయ్ నాకు ఎప్పుడు కొనిచ్చాడు కనుక. పిన్ని, బాబాయ్ కొనించకపోతే ఏంటి పిన్ని? నీకు నేను కొనిస్తాను పిన్ని. నేను పెడితే తినేవాడివి, నువ్వు నాకు కొనిస్తావా? పిన్ని, తలుపుల్ని తక్కువ ఎస్టిమేట్ చేస్తున్నావు పిన్ని. అవునా? అవును. ఒక్క నిమిషం ఆగు. పిన్ని పక్కా కదా? జస్ట్ 3 weeks 21 days. పిన్ని ఇది ఇచ్చినా కూడా డబుల్ అవుతుంది. అవును కదా? రే మీ బాబాయ్తో మాత్రం చెప్పకూడదే. పాండు కూడా చెప్పను పిన్ని. ఇంత తెలివెక్కడదరా నీకు? సిగ్గే ఫు, నీ బతుకు చెడా. అవును, మిగతా 50 లక్షలు ఎలా మేనేజ్ చేసావురా? అరే ఫస్ట్ టైం రా, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. చెప్పరా 50 లక్షలు. జై బోలో గుడ్డు బనానాకి బోజియో. తలుపులు వీధి రౌడీల దగ్గర, పిక్ పాకెట్ల దగ్గర, ఇనుప సామాన్ల దొంగల దగ్గర లాగి గీకి సంపాదించిన డబ్బురా మళ్ళీ తిరిగి వస్తాయి కదా బాబాయ్. మై హూనా. నెక్స్ట్ తలుపులు ఇన్నాళ్ళ నా సంపాదన డబుల్ అవుతి పో. 3 weeks 21 days పో. సార్ ట్రిపుల్ అవుతుంది కదండి. 3 weeks 21 days. వామ్మో, నాకు తెలియకుండా బాబాయ్ దగ్గర, బాబాయ్ తెలియకుండా పిన్ని దగ్గర, చివరికి కానిస్టేబుల్ ని ఖైదీలను కూడా వదలలేదు కదరా? అవును, ఇదంతా కలిపితే 1 కోటి రూపాయలు అయిపోయిందా? లేదు, ఇంకా 25 లక్షలు తక్కువ పడింది. ఆ 25 లక్షలు బకరా ఎవర్రా? ఉన్నాళ్లే ఒక పొట్టాడు. ఆడవడు భీమ్ రెడ్డి, బిహెచ్ఎల్ భీమ్ రెడ్డి అంటే లోకల్ దాదా. సెటిల్మెంట్ చేస్తాడు. ఓర్ని, చివరికి దాదాలను కూడా వదలలేదురా? అవును, వాణ్ణి ఎలా డీల్ చేసావు? ఇలా బొంద పెడతా కొడక, నీకోసం నేను బిహెచ్ఎల్ నుంచి మణికొండ రావాలి బే. 25 లక్షలు రేపు పొద్దున కల్లా ఈకుంటే చంపి పాతి పెడతా. చల్. పైసలు తీసుకునేటప్పుడు మంచిగా తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు మస్తు ఏడుస్తారు. అమ్మా టీ ఒకటివు. చిల్లర లేదు సార్. టిప్పు తీసుకోమ్మా. 1000 రూపాయలు టిప్ ఏంది రో? అగో ఇంత పైసలు నోడివి 5 స్టార్ హోటల్లో చాయ్ తాగొచ్చు కదా. ఇడి బండి కాడెందుకు?
ఎందుకంటే నేను ఇలాంటి టీ కొట్లు పనిచేశాను కాబట్టి. అచ్చా, మరి ఇన్ని పైసలు ఆడికెళ్ళి వచ్చినాయి? రాత్రికి రాత్రి కోటేశ్వరయ్యాను కాబట్టి. అదెట్టా? చెప్పను, సీక్రెట్. నాకు చెప్పరా అదే అన్న, నేను అయితే కోటీశ్వరుణ్ణి. ₹1 ఉన్నాయా? ఉంటే నేను ఆల్రెడీ కోటీశ్వరునే కదే, మరి ఏడెందుకే ఇంకా? నిన్ను చూస్తే జాలేస్తుంది. నీ దగ్గర ఎంత ఉన్నాయో చెప్పు. ఓ 25 లక్షలు ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు లేవు, రేపు ఉదయాన్నే వస్తాయి. సరే, ఆ 25 లక్షలు తీసుకుని రేపు మా అడ్రస్కి వచ్చాయి. వస్తా గాని మరి రిసిప్ట్ ఏమని ఇస్తావా? అన్నా, జర ఆగవే. నీ పైసలు వద్దు ఏమవుదు. అరే, ఎందుకన్నా గుస్స చేస్తావు? కూర్చోన్నా, రావే. నాకు తెలియకన్నా కూర్చోన్నా. ఇది ఇల్లీగల్ బిజినెస్, రిసిప్ట్ ఉండదు. అవును, 25 లక్షలు పెడితే ఎంత వస్తుంది? డబుల్. ఎన్ని రోజుల్లో అన్నా? 21 days. 21 days లోనా? సరే అన్నా, రేపు వచ్చిస్తా. రేపు వస్తాయన్నా, రేపు వచ్చిస్తా. నీవు కాలు మొక్తా. శటగోపురం చిట్ ఫండ్స్ 1 crore ఫినిష్. థ్యాంక్స్ తలుపులు. కానీ నీ డబ్బులు నేను ఇన్వెస్ట్ చేసుకోలేను. ఎందుకు? నువ్వు తప్ప ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. జనానికి డబ్బు సంపాదించే ఆలోచనే లేదు తలుపులు. ఐఎమ్ వెరీ సారీ. అలా దిగులు పడకండి. 5 days టైం ఇవ్వండి, అయిపోతుంది. నువ్వు హెల్ప్ చేస్తావా? ఓకే. 3 weeks 21 days. ఎంత? ఓకే ఓకే, నేనున్నానుగా. గో, కమాన్, సెల్ఫీ. ఓకే. వావ్. వాట్ హ్యాపెన్? ఏమైంది? ఏమైంది? ఎందుకలా కోపంగా ఉన్నారు? లోపలే ఉంది కదా. ఓకే. ఎవరూ లేరు. కంపెనీ ఏది? మీ అమ్మ సోనులారా, పిచ్చా కొట్టుడు కొట్టారు కదరా. వసే గంగ, ఎక్కడున్నావే? అమ్మ, అది బాసు జరిగిందే. గంగ నన్ను ఒంగోబే. ఏడ్చింది చాలు గాని ఆ గంగ ఫోటో ఏమైనా ఉందా? ఫోటో అంటే బిజినెస్ పార్ట్నర్లో అయిన మేము లైఫ్ పార్ట్నర్లు అయితే ఎంత బాగుంటుందోనని ఫోటో తీసా. నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? చూసుకున్నాను, చాలా బాగుంటుంది. ఏడ్చావు గాని అమ్మాయి ఫోటో చూపించు. రోజుకేం తక్కువ లేదు రండి. బాసు, ఇప్పుడు నేనేం చేయాలి? ఆ కేసు క్లోజ్ అయ్యేంత వరకు నువ్వు ఇలా వేషాలేక తప్పదు.
గంగ ది గ్రేట్ దొంగ. నువ్వు ఎక్కడున్నా నేను పట్టు పడతా, నీ స్కామ్ మొత్తం బయట పెడతా. ఆపాపు. ఎంత? 500. ఏంటి ఫిల్మ్ దగ్గర నుంచి మణికొండ వరకు 500? అవునమ్మా, రేట్లు పెరిగిపోయినాయి. గిట్టుబాటు ఏంటయ్యా పెరిగేది? ఆటోకి మీటర్ కూడా లేదు. లేదమ్మా, ఇవ్వాల్సిందే. ఏంట్రా ఇచ్చేది? రా అంటావేంటి? అనకపోతే ఏంట్రా? బండికి మీటర్ కూడా లేదు, స్టేషన్ లో పట్టిస్తా. మూసుకొని 100 తీసుకో. చావు గిరాకీ అని. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆర్డర్ ప్లీజ్. ఒక చికెన్ బిర్యానీ. ఓకే మేడం. వాష్రూమ్ ఎక్కడ? ఇట్ సైడ్ మేడం. ఓకే. నీ గంగ దొరికింది, స్టేషన్కి వచ్చాయి. ఆ గంగ నేనున్న దగ్గర ఉంది. నేను దాన్నే ఫాలో చేస్తున్నాను బాస్. నీకేమైనా మెంటల్ రా? గంగ మా కళ్ళ ముందే ఉంది కదరా బాబాయ్. మనం పప్పులో కాలేసామా? చిచి.